ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సో మరి ఈరోజు మేము ఆల్రెడీ కొత్తపేట మన లైఫ్ లైన్స్ వాళ్ళ ఫంక్షన్ రావడం జరిగింది. ఆ ఫంక్షన్లో మన వెస్టేజ్ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం తెలుసుకుందాం. సో మరి ఆ డీటెయిల్స్ కోసం చెప్పాలంటే ముందుగా మన లైఫ్ లైన్ అలాగే వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు చూడండి. సో దానికి ఏంటంటే బయట ఒక వంట మాస్టర్ని పెట్టి మనకి వంటలు వండించారు. సో దానికి మన ఆయిల్ని మనం చెప్పడం జరిగింది. సో దానికోసం మరి మన వంట మాస్టర్ వివరంగా మనకు చెప్తారు. మీరు మామూలుగా ఈ వంటకి అయితే బయట ఎంత ఆయిల్ వాడతారండి? 3 టిన్నులు వాడతాను. 3 టిన్నులు 45 లీటర్లు. 45 లీటర్లు అంటే 45 లీటర్లు ఆయిల్ వాడతారు. ఇప్పుడు ఇది ఎంత అయింది? 2 టిన్నులతో సరిపోయింది. 2 టిన్నులు అంటే ఎంత? ఎన్ని లీటర్లు తేడా? 30 లీటర్లతో సరిపోయింది. 30 లీటర్లు అంటే 45 చెప్పారు, కానీ 30 లీటర్లతోటే మనకు సరిపోయింది, అంతే కదా? అంటే అలాగే మీకు ఈ ఆయిల్తో వండారు కాబట్టి మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఎలా ఉంది? ఎక్కువ ఆయిల్ పేర్చలేదండి, బాగుంది. ఓకే, బాగుందంటారా? కలర్ కూడా అదే షేడ్ అవ్వకుండా ఫస్ట్ ఎలా ఉందో స్టార్టింగ్ దాకా అలాగే ఉంది. ఓకే, మరి ఎవరికైనా చెప్పించవచ్చు అంటారు? చెప్పొచ్చండి, బాగుంది. ఓకే, సో లీడర్ చూసారు కదా. సో ఆల్రెడీ మనకి ఇక్కడ వాడిన బాటిల్ చూడండి, రైస్ బ్రాండ్ ఆయిల్ బాటిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో అదేవిధంగా ఇక్కడ ఇంకా ఆయిల్. సో అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మన లీడర్స్ అందరూ కూడా ఈరోజు మరి ఈ ఫుడ్ తిన్నారు. సో మరి చూడండి ఒకసారి అందరూ కూడా వీళ్ళు వచ్చారు ఫుడ్. మేమంతా కూడా ఒక మీటింగ్ నుంచి డైరెక్ట్గా ఫంక్షన్ రావడం జరిగింది. సో అలాగే మన మేడం వాళ్ళు చక్కగా వెస్టేజ్ చేయడమే కాదు, వెస్టేజ్ ఆయిల్తో వండించి ఆ ఫంక్షన్ చేయించారంటే వెస్టేజ్ ప్రోడక్ట్ యొక్క నమ్మకం చూడండి నిలబెట్టుకున్నారు. సో కాబట్టి సార్ వాళ్ళు ఈరోజు మనకు మంచి ఫుడ్ పెట్టారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చూడండి, మామూలుగా ఆయిల్ అయితే బయట వేరేలా ఉంటుంది, కానీ ఈరోజు ఎలా ఉన్న ఆయిల్ అలాగే ఉంది. సో మళ్ళీ చాలామంది బయట ఆయిల్స్ వాడతాం, కానీ బయట ఆయిల్ వాడినా సరే అంత కరెక్ట్గా ఉంటాయో తెలియదు, కానీ ఆయిల్ ఇటువంటి షేడ్ రాకుండా ఒరిజినల్గానే ఉంది, అలాగే ఉన్న ఆయిలే. సో కాబట్టి 45 లీటర్లు పడే ఒక ఆయిల్ మన వెస్టేజ్ జస్ట్ 35 లీటర్లతో మనకి ఇక్కడ వంట అయిపోయింది. సో కాబట్టి ఒక ఫంక్షన్ మంచిగా చేసాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి వెస్టేజ్ ఆయిల్ వాడుతూ అందరికీ ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్.